నమస్తే అండి. నేను మీ కోనసీమ కూతుర్ని, కృష్ణా జిల్లా కోడల్ని మాట్లాడుతున్నానండి. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేను ఈరోజు మీకు సీలింగ్ మిషన్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఇది ఎవరికైనా 100 మందిలో కనీసం ఒక్కరికి ఉపయోగపడినా నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అరుదుగా తీస్తున్నారండి. అయితే నేను ఈరోజు ఈ మిషన్ నాకు చాలా అవసరం పడిందండి, అందుకని తెప్పించుకున్నాను. మా వారు తీసుకొచ్చారండి. ఇప్పుడు ఇది A to Z మిషన్ని అన్బాక్సింగ్ చేద్దామండి. సీలింగ్ మిషన్ని ఎప్పుడెప్పుడు తీద్దామా అని ఆతృతగా ఉందండి నాకు. తీస్తున్నానండి, చూడండి. ఇదేనండి మిషన్, సీలింగ్ మిషన్ అండి ఇది. దీంతో పాటు ఇంకేమైనా ఉన్నాయో బాక్స్లో చూద్దామండి. ఈ సీల్ చేసుకొని ఈ ర్యాపర్ ఒకటి వచ్చిందండి, ఎక్స్ట్రాగా ఇచ్చారండి దీన్ని. దాంతోపాటు ఇది పిన్ ఒకటి ఇచ్చారండి. ఈ పిన్ సెట్ చేసుకుని ఈ ర్యాపర్ సెట్ చేయాలంటండి. ఇది కొన్నాళ్ళు వాడిన తర్వాత ఏమన్నా కొంచెం ఇబ్బంది అయితే అప్పుడు ఇది పెట్టుకోవాలండి. అయితే దీన్ని ఇప్పుడు మనం ఇది 12 ఇంచెస్ అండి. 12 ఇంచెస్ A to Z సీలింగ్ మిషన్ అండి. ఇది బ్రాండ్ అండి. ఇవి అన్బ్రాండ్వి ఉంటాయంటండి. మార్కెట్లో ప్రైస్ ఎక్కువ తీసుకుంటారంట, కొంచెం చూసుకుని తీసుకోండి. ఈ బ్రాండ్వే తీసుకోండి, తక్కువకి వస్తాయి కదా అని కొంచెం అన్బ్రాండ్వి తీసుకోవద్దండి. ఇది ఇప్పుడు ఎలా పనిచేస్తుందో ఏంటో అన్నది మనం ఏదైనా పేపర్ కవర్ కానీ ఏదైనా పెట్టి సీలింగ్ చేసి చూద్దామండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నానండి. ఇంకా ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక, మీకు ఇంకేమన్నా వీడియోలు కావాలంటే కామెంట్స్లో చెప్పండి. మీకు ఏ వీడియో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ వీడియో నేను ఖచ్చితంగా ట్రై చేస్తానండి. అయితే ఇప్పుడు మనం దీన్ని సీల్ చేద్దామండి. మా వారు కొన్ని కవర్లు కూడా తీసుకొచ్చారండి. ఇవి LD పాలీ బ్యాగ్స్ అంటండి. ఇవి కూడా తీసుకొచ్చారండి. వీటితో ఇప్పుడు మనం సీల్ చేసి ఎంతవరకు పనిచేస్తుందో చూద్దామండి. అయితే ఇక్కడ టెంపరేచర్ కూడా ఇచ్చాడండి. కవర్ని బట్టి ఈ టెంపరేచర్ అనేది పెంచుకోవచ్చు అంటండి. కవర్ అనేది కొంచెం పలచగా ఉంటే తక్కువ టెంపరేచర్, కవర్ కొంచెం మందంగా ఉంటే USA ప్యాకింగ్ ఏం చేస్తే కనుక కొంచెం ఎక్కువ టెంపరేచర్ చూసుకుని పెంచుకోమన్నారండి. ఇదిగోండి టెంపరేచర్కి సంబంధించింది. 1 2 3 8 వరకు ఇచ్చారండి దీనికి కెపాసిటీ. మనం ఇప్పుడు ఇది కొంచెం థిక్గా ఉందండి కాబట్టి నేను ఒక 4 పెడదాం అనుకుంటున్నాను. చూద్దామండి, 4లో కూడా హీట్ అవ్వకపోతే కనుక కొంచెం పెంచుదాం. సరే అండి, ఇప్పుడు నేను సీల్ చేసి చూస్తాను. నా దగ్గర కొంచెం వాటర్ ఉంటే వాటర్తో టెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. వస్తున్నాను చూడండి మీ ముందే. ఫస్ట్ టైం కదండి కొంచెం, అందుకని కొద్దిగా వాటర్ పోసేసాను. టెస్ట్ చేద్దాం ముందు, అసలు హీట్ అవుతుందా లేదా ఏంటి దీని సంగతి అనేది చూద్దామండి. ఎయిర్ ఉండకూడదంటండి దీనిలో. ఇలా సరి చేసుకుని కొంచెం ప్రెస్ చేయాలంటండి. చూద్దాం. ఈ సౌండ్ ఆగిన తర్వాత ఒక సెకండ్ అలా హోల్డ్లో పెట్టి నెమ్మదిగా లిఫ్ట్ చేయాలండి దీన్ని. అయితే లిఫ్ట్ చేసిన తర్వాత, ఓపెన్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసి, ఇదేం మనకి చెయ్యి అయితే హీట్ ఏమి ఎక్కదండి, భయపడిన అవసరం లేదు. అందుకే బ్రాండ్ తీసుకోమన్నానండి, లేదంటే కొంచెం షాక్ కొట్టే అవకాశాలు ఉంటాయండి. చూద్దామండి ఇప్పుడు. ఇదిగోండి, నేను గట్టిగా లాగి చూపిస్తాను చూడండి. లీకేజ్ అయితే ఏం లేదని అనుకుంటున్నాను. వాటర్ కోసం కదండి, తిప్పుదామండి దీన్ని. ఇప్పుడు తిప్పి చూద్దాం. లేదండి, అక్కడ లీకేజ్ అనేది అయితే ఏం లేదండి. ఇదిగోండి పడేసి కూడా చూపిస్తుంది ముందు నేను. పర్వాలేదండి, కొనుక్కోవచ్చు. కాకపోతే మీరు కొనుక్కునేటప్పుడు బట్టి బ్రాండ్ చూసుకొని కొనుక్కోండి. గ్యారంటీలు వారంటీలు అయితే ఏమి ఇవ్వరంటండి. ఇది మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటండి దీని మన్నిక అనేది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్పాను. ఇలాంటి వీడియోలు మన్నిటినో ముందు రాబోతున్నాయండి.
మీకు ఏమన్నా దేని గురించి అన్నా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఖచ్చితంగా ఉపయోగపడే వీడియోలు అయితే ఇంకా ముందు చేస్తానండి. ప్లీజ్ అండి, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.